ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్యం కొరకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 13, 14 మరియు 15 వచనాలు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిని. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొను తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచెను. మొట్టమొదటిగా 13వ వచనములో మనం చూసినట్లయితే, ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకొని వచ్చిన వారిలో లూదియా అనే ఒక స్త్రీ కూడా అక్కడ. ఆమె అక్కడికి వచ్చి పౌలు వారితో మాట్లాడుచుండగా, వాక్యం చెప్పుచుండగా ఆమె వినుచుండెను. పౌలు మాటలు వినింది. చర్చిలో దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ఈ లూదియా వలె, ఈ స్త్రీ వలె ఆశ కలిగి వాక్యాన్ని వినాలి అండి. వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు వారమంతా కూడా ప్రార్థన చేసి, వారమంతా దేవుని సన్నిధిలో గడిపి వాక్యాన్ని చదివి, ప్రభువా నీ ప్రజలకు కావలసిన వర్తమానం దయచేయండి, ఏ వాక్యం ద్వారా నీ ప్రజలు దీవించబడతారు, ఏ వాక్యం ద్వారా నీ ప్రజలకు విడుదల ఉన్నదో, ఏ వాక్యం ద్వారా నీ ప్రజలు ఆశీర్వదించబడతారు, మీరు బయలుపరచండి అయ్యా అని చెప్పి దైవజనుడు వారమంతా ప్రార్థన చేసి, కనిపెట్టి ప్రార్థన చేసి, ఎంతో సిద్ధపాటుతో వర్తమానాలు దేవుని సన్నిధిలో నుంచి ఆదివారం మీ వద్దకు తీసుకొని వచ్చి సేవకుడు వేదిక మీద నుండి మాట్లాడుతుంటే, ఏమండి, సేవకుడు వేదిక మీద నుంచి మాట్లాడుచున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటున్నారా? లూదియా వలె శ్రద్ధగా వింటున్నారా? కొన్నిసార్లు వాక్యాలు చెప్తుంటే ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చూస్తారు, ఎవరైనా పంపారా, లేదంటే ఎవరైనా మిస్డ్ కాల్ వస్తే చూస్తారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పాటలు తీసి చూస్తుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఏమి గుర్తొస్తే అక్కడికి మైండ్ వెళ్ళిపోతుందండి. ఈ స్త్రీ పౌలు మాటలు ఆమె చాలా శ్రద్ధగా వినింది. మొదట వినే లక్షణం ఉండాలి విశ్వాసులకు. కనుక ఆమె శ్రద్ధగా వినే లక్షణం ఉంది కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. మొట్టమొదటిగా వాక్యము వినాలి. రెండవది తెరవబడిన హృదయము. ఎవరికి తెరవబడిన హృదయం అనుగ్రహించబడుతుందంటే, మొదటిగా వాక్యాన్ని నువ్వు వినాలి, శ్రద్ధగా వినాలి. పాస్టర్ గారు, దైవజనుడు, ప్రసంగికుడు ఎంతో ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడే ఫోన్ వచ్చి మీరు వెళ్ళిపోతారు కొందరు. అప్పుడే మీరు బయటికి వెళ్తారు. లేదంటే అసలు ముఖ్యమైన పాయింట్ చెప్పేటప్పుడు అది నీకు కావాల్సింది, నీ జీవితంలో అది గొప్ప విడుదల కావచ్చు, శాపాన్ని తొలగించేది కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, నీ కుటుంబానికి ఒక వాగ్దానం కావచ్చు, ఏదో ముఖ్యమైన దేవుని మాట కరెక్ట్గా నీకు సంబంధించింది వచ్చినప్పుడే మీ ఆయన వెళ్ళిపోవడం, నీ వెళ్ళిపోవడం, లేదంటే పక్క వాళ్ళతో మాట్లాడటం, నిద్రమత్తుగా కునుకులు తీయటం. అందుకే సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తుంటారు. తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు అని చెప్తారు కొందరు. సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తుంటారు, కానీ ఎందుకు వాక్యము మరి ఫలభరితంగా లేదంటే వాళ్ళు సీరియస్గా వాక్యాన్ని వినట్లేదు. ఆయన వాక్యము శ్రద్ధగా విని గ్రహించి వాడే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తారు అన్న మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. సో మొదటిగా ఈ స్త్రీ వాక్యం వినింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 14వ మాట, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. 14వ వచనం, అప్పుడు లూదియాయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుడు ఆమె హృదయం తెరిచాడు. వాక్యము పట్ల ఆమెకు శ్రద్ధగా వింటుంది గనక ఆమె హృదయం తెరిచాడు గనక పౌలు మాటల యందు లక్ష్యముంచింది. తెరవబడిన హృదయం ఉంటే వాక్యమందు మీరు లక్ష్యం ఉంచుతారు. మీ హృదయం తెరవబడలేదనుకోండి, మీరు వాక్యమందు లక్ష్యం ఉంచరు. ఎంత గొప్ప ప్రసంగికుడు రాని, ఎంత ఉజ్జీవ ప్రసంగికుడు రానివ్వండి, ఎంత అనుభవనీయుడు రానివ్వండి, ఎంత దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఎంత గొప్ప ఆత్మీయుడైన దైవజనుడు వచ్చినా మీరు చాలా లైట్గా తీసుకుంటారు,
చాలా క్యాజువల్గా తీసుకుంటారు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఆయన మాటల యందు ఆమె శ్రద్ధగా వినింది గనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. పౌలు మాటల యందు లక్ష్యం ఉంచింది. కొందరి హృదయాలంట మూయబడినవంట. కొందరి హృదయాలు మూయబడి వినుమట్టుకు వింటారు కానీ గ్రహించరు, వినుమట్టుకు విందురు కానీ వారు గ్రహించరు. వారి హృదయాలు మందముగా మూయబడిన స్థితిలో ఉన్నాయి. పశ్చాత్తాపడండి, దేవునికి ఒక ప్రత్యేక ప్రార్థన చేయండి. ప్రభువా, నేను, నా కుటుంబం, నా పిల్లలు వాక్యాన్ని శ్రద్ధగా వినే కృప మాకు దయచేయండి, మమ్మల్ని క్షమించండి అని దేవుని క్షమాపణ అడిగి మొదటిగా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ గ్రహించే హృదయం మాకు వాక్యమందు లక్ష్యముంచుటకునైనా మాకు సహాయం చేయండి. అందుకే మనం ఫలించలేకపోతున్నాం, అందుకే మనం దీవెనకరంగా ఉండలేకపోతున్నాం. అపవాది మిమ్మల్ని శోధించడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు వాక్యమందు లక్ష్యం ఉంచడం లేదు. అందుకే అపవాదిని ఎలా జయించాలో మీకు తెలియదు. మీలో వాక్యం లేదు కనుక మీకు జయించడానికి, మీ యొద్ద అపవాదిని ఎదిరించడానికి కావలసిన వెపన్స్, ఆయుధాలు ఏమీ మీ యొద్ద లేదు. నిరాశ, నిస్పృహ ఇటువంటివన్నీ మిమ్మల్ని ఆవరించేస్తున్నవి. అర్థమవుతుందా అండి? చూడండి, పౌలు మాటలందు ఆమె లక్ష్యం ఉంచింది. పౌలు మాటలందు లక్ష్యం ఉంచడం వలన కలిగిన దీవెన ఏంటో ఒక దీవెన చెప్పి నేను కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. పౌలు మాటలందు లక్ష్యం ఉంచడం వలన కలిగిన ఆశీర్వాదం ఒకటి చెప్తాను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, వాక్యము శ్రద్ధగా వినింది. శ్రద్ధగా వాక్యం వినేవారు గ్రహించుటకు దేవుడు కావలసిన కృపనిచ్చి వాళ్ళ హృదయాలు తెరిచాడు. వాక్యమందు లక్ష్యం ఉంచింది. వాక్యమందు లక్ష్యం ఉంచడం వలన ఏం కలిగిందంటే, తాను, తన ఇంటి వారు రక్షణ పొందారు. భూమి మీద అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? భూమి మీద అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది చెప్పండి? సో ఈ స్త్రీకున్న మంచి లక్షణాలు ఏమిటంటే, మొదటిగా ప్రార్థన జరిగే చోటుకు వచ్చి ఆమె దేవుని మాటలు మొదటిగా ఆమె వినింది, ఆలకించింది. చెవి పెట్టాలి. కొంతమంది సహవాసానికి వస్తారు, కొంతమంది చర్చెస్కి వెళ్తారు, వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారు. వాక్యం చెప్పేటప్పుడు కూడా ఫ్రెండ్స్తోనే మాట్లాడుతూ ఉంటారు. ఎలాగో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వెళ్తారు. చర్చిలో కూడా ఫ్రెండ్స్తోనే, చర్చిలో కూడా స్నేహితులతో మాట్లాడతారు. చర్చ్ అయిపోగానే స్నేహితులు. ఇంకెక్కడున్నారు చెప్పండి? దేవుని వాక్యానికి ఇంకా ఎక్కడ మీరు చోటిచ్చారు? అర్థమవుతుందండి? సో ఈ స్త్రీకున్న మంచి లక్షణం ఏమిటంటే, వెళ్ళింది కానీ ఆమె దేవుని మాటల యందు వినుటకు ఆశ కలిగి ఉన్నది కనుక దేవుడు ఆమె హృదయం తెరిచాడు. ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది, వాక్యాన్ని ఫోకస్ చేసింది కనుకనే తాను, తన ఇంటి వారికి ఏదైతే అవసరమో, ఏ రక్షణ అయితే అవసరమో ఆ రక్షణ పొందింది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దైవజనుడు చెప్పేటటువంటి మాటల యందు మీరు లక్ష్యం ఉంచితే నీకు ఏది అవసరమో దేవుడు వాక్యం ద్వారా తీరుస్తాడు. నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ బిడ్డలకు ఏది అవసరమో దేవుడు దానిని తీరుస్తాడు. ఈ యొక్క లూదియా అనేటటువంటి ఈ స్త్రీ మా దేవుని మాటలు, పౌలు ప్రకటిస్తున్న వాక్యమందు లక్ష్యం ఉంచింది కనుక తనకి ఏదైతే అవసరమో, తన కుటుంబానికి ఏ రక్షణ అవసరమో ఆ రక్షణ పొందింది. దేవుని వాక్యమందు మీరు లక్ష్యం ఉంచండి. ఏది మీకు అవసరమో దానిని దేవుడు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వాక్యమందు లక్ష్యం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.